రైట్ ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు పదే పదే అవమానిస్తున్నారో అర్థం కావటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బేకార్ మాటలతో పెట్టుబడిదారులు పారిపోతున్నారని విమర్శించారు. అప్పుల విషయంలో రేవంత్ విషం కక్కుతున్నాడని మండిపడ్డారు. రాహుల్ బంద్, పొంగులేటి బంద్, బ్రదర్స్ బంద్ నిలిపివేస్తే తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎద్దేవా చేశారు. అప్పుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం మూతోడు జవాబిచ్చే రోజు ఎంతో దూరం లేదన్నారు. ఇక 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువు దోపిడీ చేస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు పదే పదే అవమానిస్తున్నారో అర్థం కావటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బేకార్ మాటలతో పెట్టుబడిదారులు పారిపోతున్నారని విమర్శించారు. ఇక అప్పుల విషయంలో రేవంత్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రాహుల్ బంద్, పొంగులేటి బంద్, బ్రదర్స్ బంద్ నిలిపివేస్తే తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎద్దేవా చేశారు. ఇక అప్పుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం మూతోడు జవాబిచ్చే రోజు ఎంతో దూరం లేదన్నారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువు దోపిడీ చేస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ప్రధానంగా ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే విధంగా మాట్లాడంటూ కూడా ఎద్దేవా చేశారు. పదే పదే నాకు ఇజ్జత్ లేదని చెప్పేసి మెదక్లో ఎక్కడైతే ఢిల్లీకి పోతే నాకు ఇజ్జత్ లేదని చెప్పుకోవడం ఆయన దుర్మార్గానికి నిదర్శనం అంటూ కూడా ఎద్దేవా చేశారు. పూర్తిగా తెలంగాణ ఇజ్జత్ ఇస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న మన దౌర్భాగ్యం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014-15లో 26.13 లక్షల హెక్టార్లో సాగు జరిగేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అధికారం దిగిపోయే నాటికి అది కాస్త 2023-24కు 59.89 లక్షల హెక్టార్లకు సాగు పెరిగింది. అంటే 1 కోటి ఎకరాల మాగానైంది నా తెలంగాణ అంటూ కూడా గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే 24.29 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయితే కేసీఆర్ దిగిపోయే నాటికి అది డబుల్ అయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ కేసీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి లుచ్చ మాటలు మాట్లాడకుండా తెలంగాణలోనే పరిపాలన చేయొచ్చు రేవంత్ రెడ్డి దివాళాకు రాజకీయం పేద పనులకు ఓటును దండేందుకు ఢిల్లీలో ఆయనకు అసహ్యంగానే చూస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తెలంగాణపై పర్యటన కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆస్తులు కోల్పోతుంది నీ వల్ల, నీ కుటుంబం వల్ల. ఎంత ధనిక రాష్ట్రమైనా మీలాంటి ఒక దండుపాల్యం ముఠా చేస్తే 30% కమిషన్ లూటు తట్టుకుంటుందా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సొంత తమ్ముడికి తుపాకీ పెట్టి వ్యాపారం భయపెట్టాడని వాళ్ళ సొంత మంత్రులు బంధువులే చెప్తున్నారు. ఎస్బీఐ వాళ్ళు పోతే వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి ఇలాంటి బేకార్ పనులు ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రమ్మని సవాల్ విసిన రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరొకసారి సవాల్ విచారు. నేను రెడీ, మీ రాహుల్ గాంధీకి రైతు డిక్లేర్ ఇచ్చిన వరంగల్ వ్యవస్థలో పెట్టుకుందామా, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డెహ్లీలో కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెట్టుకుందామా, టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, నువ్వు వస్తావో మీ రాహుల్ గాంధీ వస్తాడో ఎవడు వస్తాడో రండి అంటూ కూడా మరొకసారి ఛాలెంజ్ చేశారు. గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే నేను శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటాను, గతంలో నీలాగా మాట తప్ప అని చెప్పేసి కూడా మరొకసారి స్పష్టం చేశారు. ఆనాడు కొడంగల్లో ఓడిపోతే చివరగా పూర్తి స్థాయిలో రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి మళ్ళీ వచ్చే కొద్ది రోజుల్లోనే మల్కాజ్గిరి ఎంపీగా పోతే. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక మొత్తానికి రేవంత్ రెడ్డి వైఖరిని అయితే తెలంగాణ భవన్ వేదికగా అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. అంటే అందితే జుట్టు లేకుంటే కాళ్ళు, ఇది 2.5 ఏళ్ల రేవంత్ ఏలుబడి తీరు అంటూ కేటీఆర్ అయితే నిప్పులు చెరిగారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ అయితే జనాలను పట్టి పీడిస్తున్నాడని కేటీఆర్ అయితే మండిపడ్డారు.
ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దౌర్జన్యానికి పరాకాష్ఠగా నిలిచింది రేవంత్ సర్కార్ పాలన. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల భూములపై కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. చివరకు కోర్టు నోటీసులున్నా పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణ చేస్తూ స్వాధీనం చేసుకుంటోంది. ఇక రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రైతుల సాగు భూములను వందలాది మంది పోలీసుల పహారాలో గుంజుకుంది. మేడిపల్లి, కుర్మిద్ద గ్రామాల రైతుల నుంచి ఫోర్త్ సిటీ కోసం భూములు ఆక్రమించుకుంది. ఇక వ్యవసాయ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి రైతులు పత్తి, జొన్న విత్తనాలు వేస్తే వాటిని జేసీబీలతో నాశనం చేశారు అధికారులు. భూ ఆక్రమణల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూములు కూడా ఉన్నాయి. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పినా వినిపించుకోకుండా అధికారులు పంటను నాశనం చేశారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో అయితే రైతులు, పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? పేదల భూములు లాక్కుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం మరోసారి బయటపడింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కురుమద్ది, మేడిపల్లి గ్రామాల్లో రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసుకుంటున్నటువంటి పంట విత్తనాలను జేసీబీలను తొలగించినటువంటి అధికారులు పోలీసుల సాయంతో, రెవెన్యూ సిబ్బందితో కలిసి రైతుల పట్ల దాడికి దిగి వారికి సాగు చేసుకున్నటువంటి భూములను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ అధికారులు తమ భూముల్లోకి బలవంతంగా ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్వయంగా కాంగ్రెస్ కార్యకర్తే ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా చేయలేదు, కానీ ఇవాళ ఇంత దుర్మార్గం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తగా సిగ్గుతో తలదించుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో దౌర్జన్యానికి పరాకాష్ఠగా నిలిచినటువంటి రేవంత్ సర్కార్ పాలన కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల భూములపై ఖండించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా భూ ఆక్రమణకు పాల్పడుతోంది. చివరికి కోర్టు నోటీసులున్నా కూడా పట్టించుకోకుండా కోర్టు ధిక్కరణ చేస్తూ స్వాధీనం చేసుకుంటోంది భూములని. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రైతుల సాగు భూములను వందలాది మంది పోలీసుల పహారాలు గుంజుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ యాచారంలోని మేడిపల్లి, కుర్ముద్ది గ్రామాల రైతుల నుంచి ఫోర్త్ సిటీ కోసం భూములు లాక్కుంటున్నటువంటి క్రమంలో వ్యవసాయ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి రైతులు చేసి పెట్టినటువంటి పత్తి, జొన్న, వరిని పంటలను నాశనం చేసి జేసీబీలతో పూర్తిగా వాటిని దున్నిచ్చి అక్కడి నుంచి ఆ పంటలను నాశనం చేస్తూ భూములను స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భూ ఆక్రమణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అధికారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినా వెళ్ళకపోవడంతో పోలీసులను తీసుకొచ్చి వందలాది మంది పోలీస్ పహారాలు వాళ్ళ భూములను స్వాధీనం చేసుకోవడం మాత్రం పూర్తిగా ఇది రేవంత్ ప్రభుత్వానికి పరాకాష్ఠ అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భూములపైన ఖండించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తూ వాళ్ళ భూములను లాక్కోవడం మాత్రమే ఒక పనంగా పెట్టుకుందని చెప్తా ఉంది. కోర్టు నోటీసులున్న కోర్టును ధిక్కరించి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వం అందరూ కలిసి రైతుల భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది తీవ్ర స్థాయిలో చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులు వేసినటువంటి పంటను సైతం నాశనం చేసి అక్కడి నుంచి రైతు జీవితంలో మట్టిని కొట్టి ఈరోజు భూములను గుంజుకున్నటువంటి వ్యవహారం కొనసాగిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో రైతులైతే తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. కానీ మొత్తం భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే దాంట్లో భాగంగా రైతులందరినీ అక్కడి నుంచి పక్కకు చేసి అక్కడ ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకున్నారు. పంటలంతా నాశనం చేసి వాటిని ఫినిషింగ్ చేసి ఫోర్త్ సిటీలో కలిపేటువంటి ప్రక్రియ వేగవంతం చేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక మొత్తానికి దౌర్జన్యానికి పరాకాష్ఠగా అయితే నిలిచింది రేవంత్ పాలన. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వరుసగా భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అయితే రైతుల సాగు భూములను వందలాది మంది పోలీసుల పహారాలు అయితే గుంజుకుంది. మరోపక్క కోర్టు నోటీసులున్నా కూడా పట్టించుకోకుండా కోర్టు నోటీసును ధిక్కరిస్తూ అయితే రైతుల నుంచి బలవంతంగా ఆ భూములను లాక్కునే ప్రయత్నం అయితే చేశారు. దాంతో అయితే యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో అయితే రైతులు, అటు పోలీసుల మధ్య అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు.
పోలీసు నియామకాల జాప్యాన్ని నిరసిస్తూ కదం తొక్కబోతున్నారు. కేవలం 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ వద్దని కనీసం 20,000 పోలీసు పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక 2.5 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడ్డారు. ఆందోళనకు దిగిన నిరుద్యోగులను ఈడ్చుకెళ్లి మరీ వ్యాన్లలో ఎక్కిస్తూ దాష్టీకం ప్రదర్శిస్తున్నారు పోలీసులు. నిరుద్యోగుల పట్ల రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, రేవంత్ సర్కార్ పై అయితే నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. వారందరినీ కూడా బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసులు అయితే దాష్టీకం ప్రదర్శించారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధూరా, రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు అయితే మండిపడుతున్నారు. ఏదైతే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ సర్కార్ మోసం చేసిందని ప్రధానంగా నిరుద్యోగులు అయితే తప్పుపడుతున్నారు. రేవంత్ సర్కార్ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే పోలీసు శాఖలో సంబంధించి 20,000 ఉద్యోగాలు వేయాలంటూ ప్రధానంగా నిరుద్యోగులు అటు దిల్సుఖ్నగర్లో కావచ్చు, ఇటు అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నిరసన కార్యక్రమాలను రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఏదైతే ప్రదర్శించిన తీరుపై నిరుద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5,000 ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు కాదు, 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. ఎన్నికల ముందు 2 లక్షల ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంది, కానీ ఒక్క 1000 ఉద్యోగాలు కూడా ఈ ప్రభుత్వం భర్తీ చేయడం లేదంటూ ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నేత అశోక్ నగర్ కు వచ్చి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ అటు రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు, కానీ ఇప్పుడు మాట చెప్పారు. మరోవైపు ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించి స్వయంగా డీజీపీ చెప్పారు కదా, 19,000 పైన ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలో, భర్తీ చేయాల్సింది. కానీ ప్రభుత్వం మాత్రం 5,000 పోస్టుల భర్తీ ప్రకటన చేసింది. ఈ ప్రకటన నిరుద్యోగులు ప్రధానంగా తప్పుపడుతున్నారు. 20,000 పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలు సంబంధించి నోటిఫికేషన్ వెంటనే వేయాలంటూ ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆందోళనలు చేస్తున్నారు. అటు దిల్సుఖ్నగర్, ఇటు చిక్కడపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఏదైతే నిరుద్యోగులు శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్న పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అటు నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు సంబంధించి నిరుత్సాహంగా మాట్లాడారు. ఏదైతే 5,000 పోస్టులు వేస్తున్నామని మళ్ళీ వారిని మభ్యపెట్టారు. ఆ మభ్యపెట్టడానికి ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. 5,000 కాదు 20,000 వేయాలంటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రేపు ఎల్లుండి జరగబోయే కేబినెట్ సమావేశంలో 20,000 పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ వేయకపోతే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని ఇప్పటికే నిరుద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిరుద్యోగులు ఏదైతే 46 జీవో విషయంలో తమ ఉద్యోగాల పట్ల తీవ్రంగా నష్టపోతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది 46 జీవోను రద్దు చేస్తామని, కానీ 2.5 ఏళ్ళైంది 46 జీవోను రద్దు చేయడం లేదు. మరోవైపు ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన నోటిఫికేషన్ వేయాలని ఇప్పటికే నిరుద్యోగులు పోలీస్ శాఖకు సంబంధించి నిరుద్యోగులు ఇప్పటికే ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన నోటిఫికేషన్ ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూడా వ్యవహరిస్తుంది. తమకు పట్టించుకునే ప్రాపమే లేదు. మరోవైపు అటు మంత్రులు కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కాదు, ఎవ్వరు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ప్రధానంగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం పోలీస్ శాఖకు సంబంధించి 20,000 ఉద్యోగాలు వేయాలంటూ ప్రతి రోజు నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు, శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి వారిని అడ్డుకుంటున్నారు. మరోవైపు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చింది. ప్రజాపాలన అంటే పోలీస్ పాలన అని ప్రధానంగా తప్పుపడుతున్నారు. పోలీసులు అయితే నిరుద్యోగులను ఎక్కడికెక్కడ అరెస్టు చేస్తున్నారు. ఏదైనా శాంతియుతంగా నిరసనలు పిలుపునిస్తే అప్పటి హాస్టల్స్ లోకి రూమ్స్ లోకి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్ట్ చేయడాన్ని అటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున
ఖండిస్తున్నారు. మేము ఉద్యోగం అడగడం పాపమా, మాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం నోటిఫికేషన్ వేస్తానని ప్రభుత్వమే ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పుతుంది. అందుకే మేము రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. మేము రోడ్డు ఎక్కి శాంతియుతంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కానీ పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి మా పైన జులుంచి వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈడ్చికెళ్లి మరి పోలీస్ స్టేషన్ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. ప్రజాపాలన పోలీస్ పాలన అని సందిగ్ధంలో నిరుద్యోగులు ఉన్నారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తమ పోరాటం ఆగదు. అయితే ఎన్నికలకు ముందు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, దాంతో పాటు పోలీస్ శాఖకు సంబంధించి 20,000 నోటిఫికేషన్ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని నిరుద్యోగులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. రేవంత్ రెడ్డికి మేము ఒకటే సూచిస్తున్నాము, మీరే కదా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, ఆ హామీని ఎప్పుడు మీలా దక్కలేకపోతుంది, మీరు ఎందుకు మాట్లాడడం లేదని ప్రధానంగా తప్పుపడుతున్నారు. ఇదే అప్పుడు ఏదైతే కాంగ్రెస్ నాయకులు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాతోని ప్రచారం చేయించుకున్నారు, ప్రజా ప్రభుత్వం వస్తుంది, మీకు ఉద్యోగాలు వస్తాయని. కానీ ఇప్పుడు ఆ నాయకులు ఎక్కడా అంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వానికి మాత్రం మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఎన్ని నిర్బంధాలు, ఎన్ని పోలీసులు అక్రమ అరెస్టు చేసినా తమ పోరాటం ఆగదు. నోటిఫికేషన్ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నిరుద్యోగులు అయితే హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇక మొత్తానికి రేవంత్ సర్కార్ పై అయితే నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పోలీసు నియామకాల జాప్యాన్ని అయితే నిరసిస్తూ కదం తొక్కబోతున్నారు. అంటే కేవలం 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వద్దు, కనీసం 20,000 పోలీసు పోస్టులతో అయితే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరసనకారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క శాంతియుత నిరసన చేస్తున్న నిరసనకారులపై అయితే పోలీసులు దాష్టీకం ప్రదర్శిస్తున్నారు. వారిని బలవంతంగా వ్యాన్లోకి అయితే ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎల్నిలో పరిస్థితులు తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి. ఇక ఖరీఫ్ సీజన్లో మొత్తం 1.32 కోట్ల ఎకరాల సాగుకు అనువైన భూమి ఉండగా ఇప్పటి వరకు రైతులు కేవలం 14.78 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇక దీనికి భిన్నంగా గత ఏడాది ఇదే సమయానికి 28.38 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇక వర్షపాతం లోపం కారణంగా ఈ సీజన్లో సాగు విస్తీర్ణం సుమారు 13.60 లక్షల ఎకరాలు తక్కువగా ఉందని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ఇక వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఈ సీజన్లో వరి సాగు లక్ష్యం 62.47 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు కేవలం 30,243 ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాల్లో సాధారణ వర్షపాతం 101.3 మిల్లీమీటర్లు కాగా 84.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట, హన్మకొండ జిల్లాలు గణనీయమైన వర్షపాత లోటును ఎదుర్కొంటుండగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, జనగాం, మేడ్చల్, జోగులాంబ గద్వాల్, యాదాద్రి వంటి జిల్లాలు పాక్షిక వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, తెలంగాణపై అయితే సూపర్ ఎల్నిలో ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఇక ముందు జాగ్రత్తల్లో అయితే రేవంత్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది అని అనుకోవచ్చా? రైట్ సింధురా, ఏదైతే చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే ప్రధానంగా స్పష్టంగా సూపర్ ఎల్నినో ప్రభావం కూడా ఏర్పడుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో మాత్రం దాదాపుగా గతంలో కూడా 20 నుంచి అంటే దాదాపు అంటే 18 నుంచి 20% ఎక్సెస్ రైన్ ఉండే. కానీ ఈసారి మాత్రం జూన్ నెలలో మాత్రం 15% కూడా డెఫిషియన్సీ అంటే లోటు వర్షపాతం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు రైతులపై కూడా తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు లేవు, రైతులపై కూడా తీవ్రమైన నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా సూపర్ ఎల్నినో కారణంగా కూడా అటు వర్షపాతం నమోదు కాకపోవడంతో అటు వెదర్ కండిషన్స్, క్లైమేట్, నైరుతి ఋతుపవనాలు కూడా ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ లేకపోయేసరికి చాలా జిల్లాల్లో మాత్రం ఇప్పటికే రెయిన్ డెఫిషియన్సీ కూడా ఉందంటూ కూడా అధికారులు తెలియజేశారు. అటు రైతులు కూడా అయోమయం పరిస్థితులతో ఏ పంట వేయాలో అసలు వర్షం వస్తలేదు, కాలం చక్కగా అవుతలేదు అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే అటు ఉత్తర తెలంగాణలో మాత్రం కొన్ని ప్రాంతాలకు భారీ వర్షం ఉందంటున్నారు. అంటే దాని ఒకవైపు కూడా నైరుతి ఋతుపవనాల కారణం కూడా అక్కడ కూడా డెఫిషియన్సీ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం గానీ అటు ప్రధానంగా అటు వాతావరణ శాఖ కానీ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసారి లోటు వర్షపాతం ఉంటుందంటూ కూడా గతంలో కూడా వాతావరణ శాఖ అనేక సార్లు కూడా రిపోర్ట్స్ ఇచ్చింది. కానీ ఈ రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ముందస్తు హెచ్చరించకపోవడం, రైతులకు అవగాహన కల్పించకపోవడం, అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఎలాంటి పంటలు వేయాలి, ఈసారి వర్షపాతం తక్కువ ఉంటుంది, అటు గోదావరి డెల్టా ప్రాంతాల్లో కూడా నీరు కొంచెం తక్కువ ప్రవహించే అవకాశాలు ఉంటాయి, కరువు వచ్చే పరిస్థితులు ఉంటాయి, సూపర్ ఎల్నినో ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని హెచ్చరించలేకపోయింది. అటు రైతులు కూడా సరైన అవగాహన లేకుండా చేసినట్టు కూడా రైతులు కూడా కొద్దిగా ఆవేదన పడుతున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే ఆ రాష్ట్రంలో కరువు ఏర్పడింది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా ఇప్పటి వరకు 0% కూడా వర్షపాతం కూడా నమోదైనట్టు కూడా ప్రధానంగా అధికారులు తెలియజేశారు. అసలు ఎల్నినో ప్రభావం కూడా మరింత రోజులు అంటే జూలైలో కూడా ఎల్నినో ప్రభావంతో భారీ వర్షాలు భారీ వర్షాలు కూడా లేవు, అటు తేలికపాటి వర్షాలు కూడా నామమాత్రంగానే నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక మొత్తానికైతే సూపర్ ఎల్నినో ప్రభావంతో అయితే నైరుతి రుతుపవనాలకు అంతరాయంతో పాటు మరింత అనిశ్చితికి అయితే దారితీస్తోంది. తక్కువ వర్షపాతంతో పాటు అంటే ప్రతి వర్షానికి మధ్య అయితే విరామ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఎల్నినో ప్రభావంపై అయితే రాష్ట్ర ప్రజలపై అయితే అటు రైతులపై పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటుందా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మరోపక్క అయితే తెలంగాణపై సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా అయితే ముందు జాగ్రత్త చర్యలలో అయితే రేవంత్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది విమర్శలు అయితే వస్తున్నాయి.